హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. పొద్దున్నే ఎక్కువ శ్రమ పడకుండా టేస్టీగా సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీని అయితే ఇప్పుడు చూసేద్దామా. ఈ ఎగ్ రైస్ని ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే ఈ ఎగ్ రైస్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టము. ముందుగా అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుందాము. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఇలా కట్ చేసుకొని ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలాగే మిగతా ఎగ్స్ని అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లోనే ఉంచుకొని 5 నిమిషాల వరకు కదపకుండా ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ అన్నిటినీ కూడా రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని అయితే కొంచెం పక్కకి జరుపుకొని ఇదే ఆయిల్లో కొంచెం పసుపు, సాల్ట్ని వేసి గరం మసాలా, చికెన్ మసాలా, కారాన్ని వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఇలా 2 నిమిషాల తర్వాత ఈ ఎగ్స్ని కూడా కలిపేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే ఉడికించుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మెల్లగా ఈ ఎగ్స్ ఈ కారం మొత్తం పట్టేలాగా మెల్లగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుందాము. ఇలా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్ రైస్ని కనుక లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.